ప్యాకేజ్ టెక్నాలజీస్ ఉన్నాయి, లైక్ ఆల్ ఈఆర్పీస్. ఇట్ కుడ్ బి ఆరకిల్, ఇట్ కుడ్ బి ఎస్ఏపి, ఇట్ కుడ్ బి JD Edwards, it could be BAN, it could be PeopleSoft, it could be Siebel. సో మీకు ఏ కోర్స్ చేయాలి అన్న డౌట్లో మీరు ఒకసారి ఇంటర్నెట్లో ఆ ప్రతి కోర్సులో ఉన్న కరికులం ఏంటి అని ఒకసారి చూసుకొని ఆ పర్టికులర్ డొమైన్లో పనిచేస్తున్న వాళ్ళ మీకు ఉన్న పరిచయాల్లో వాళ్ళని కనుక్కొని మీకు ఏది సూట్ అవుతుందో, మీకు ఏది ఈజీ ఉంటుందో, ఈజీలీ మీరు అడాప్ట్ కాగలిగే కోర్సు మీరు చూసి అప్పుడు మీరు ఆ రెలవెంట్ ట్రైనింగ్ తీసుకుంటే మీకు బెటర్. ఇప్పుడు ఎందుకు నేను మీకు చెప్పలేకపోతున్నాను ఏ కోర్స్ చేస్తే బెటర్ అని, అన్ని కోర్సులు వాల్యుబుల్ అండి, అన్ని కోర్సులతో జాబ్స్ ఉన్నాయి. సో మీకు ఏ కోర్సు మీరు చేసి మీరు అర్థం చేసుకొని ఈజీగా గెట్ ఆన్ కాగలరో ఆ కోర్సు మీకు యూస్ఫుల్. అది ఓకే అండి. ఇప్పుడు కెరీర్ కౌన్సిల్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ టైంలో మేము అడిగే క్వశ్చన్ టైం. ఈ అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. దుర్గా జ్యువెలర్స్ అండ్ జెమ్స్ వాళ్ళు స్పాన్సర్ చేసిన ఎన్నో గిఫ్ట్స్ పొందండి. టేక్ ఏ బ్రేక్ ఇన్ కెరీర్ కౌన్సిలింగ్. కెరీర్ కౌన్సిలింగ్ క్వశ్చన్ టైం. ఈరోజు ప్రశ్న: గెలీలియో ఏది కనిపెట్టాడు? ఏ బారోమీటర్, బి పెండులం క్లాక్, సి మైక్రోస్కోప్, డి థర్మోమీటర్. మీ సమాధానాలను కెరీర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ఊరు, ఆన్సర్ కోడ్ టైప్ చేసి 56006767కి SMS చేయండి. సరైన సమాధానాలు పంపి లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి దుర్గా జ్యువెలర్స్ అండ్ జెమ్స్ వారు అందించే ఆకర్షణీయమైన బహుమతి ఇవ్వబడుతుంది. చురకత్తి. ఆపు, లేదంటే నేనే నిన్ను చంపేస్తాను. చంపేస్తాను రా, నీవు తప్పించుకోలేవు. కత్తిలాంటి కుర్రాడు తన ప్రేమను ఎలా సాధించుకున్నాడో చూపే కథ చురకత్తి. రేపు రాత్రి 10:30 ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్నవారు ఉషారామా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హాల్మార్క్ మరియు డార్విన్ ఫార్మసీ. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారములు ఏమిటి? రకరకాల దేవుళ్ల పటాలు ఉండకూడదా? ఈ ప్రశ్నకు సమాధానం రేపటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో చూడండి. శ్రీరస్తు శుభమస్తు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ కౌన్సిలింగ్. అండ్ విశ్వనాథ్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం బీ స్కూల్స్ ప్రాజెక్ట్స్కి అండ్ అలా యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ ప్రాజెక్ట్స్కి గల డిఫరెన్స్. ఎస్. సో దాని గురించి మాట్లాడే ముందు మనకి మరో కాల భరత్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. యా భరత్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటండి? నా డౌట్ ఏంటంటే ప్రస్తుతం నేను బీటెక్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నాను. ఓకే. సిఎస్సి. ఓకే. అండ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ టు గెట్ into MBA, and everyone saying that it is better to get into MBA after 3 years experience, getting a work experience. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వెంటనే చేయడం బాగుంటుందా, లేకపోతే 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చేయడం బాగుంటుందా అనుకున్నామని. ఓకే అండి, రైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ప్రాజెక్ట్స్ ఎంఎన్సీలో చేయాలా అంటున్నారు. ఎంఎన్సీలో అంతా పర్మిషన్ దొరకదు. బయట మనం ఓన్ గా చేయడానికి అంత స్కోప్ ఇవ్వట్లేదు మా కాలేజీలో. ఎంఎన్సీలో చేయడానికి ఎట్లా అప్రోచ్ అవ్వాలి కొంచెం చెప్తారా? అప్రోచ్మెంట్. ఓకే అండి, రైట్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, ఎంబీఏ ఇప్పుడు చేస్తే బెటరా లేదా 3 years తర్వాత చేస్తే బెటరా అన్న ఆస్పెక్ట్లో ఇది వరల్డ్లో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ లైక్ హార్వర్డ్, లైక్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లైక్ ఇండియాలో ఉన్న ఐఎస్బి మన హైదరాబాద్లో ఉంది. సో ఇవన్నీ స్కూల్స్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మ్యాండేటరీ, రైట్. అలా వాళ్ళు పెట్టడానికి ఒక పర్టిక్యులర్ లాజిక్ ఉందన్నమాట. ఎందుకంటే 2 years వీళ్ళు ఏమైతే వర్క్లో నేర్చుకుంటారో దాని తర్వాత వాళ్ళు కోర్స్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమయ్యే విధానం, అర్థమయ్యే తీరు చాలా డిఫరెంట్ ఉంటుందని వాళ్ళు అలా పెట్టారు, రైట్. అది సో ఐడియల్లీ ఎక్స్పీరియన్స్తో తర్వాతనే
ప్రీమియం బీ స్కూల్లో చేస్తే బెటర్. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ కమింగ్ టు ప్రాజెక్ట్ వర్క్ ఇన్ ఎంఎన్సీ. ఎంఎన్సీలో వాళ్ళకున్న యాక్టివిటీస్ ఎంఎన్సీ కానివ్వండి, డొమెస్టిక్ కంపెనీ కానివ్వండి, యూజువల్లీ దే విల్ బి బిజీ, ఎవ్రీబడి విల్ బి బిజీ. వాళ్ళు వర్క్ చేసే 9 to 12 hours ఏవైతే ఆఫీస్లో వాళ్ళకు అలొకేటెడ్ వర్క్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తుంటారు. సో మీరు ఒక స్టూడెంట్గా వెళ్ళి నాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అంటారు. ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకు దే హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ యూ, దే హ్యావ్ డెడికేట్ దేర్ టైమ్. అందులో దే ఎక్స్పెక్ట్ టు గివ్ టైమ్ టు యూ, దే ఎక్స్పెక్ట్ దట్ యూ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ వాట్ యూర్ డూయింగ్. అలా ఎక్స్పెరిమెంట్స్ చాలా అయిపోయి ఆ ఎంఎన్సీస్ అన్నీ డైరెక్ట్లీ ప్రీమియం బీ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ తీసుకుంటున్నాయి. ఎందుకంటే ప్రీమియం బీ స్కూల్స్లో ఎంటర్ అయ్యే స్టూడెంట్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకొని గేట్, మ్యాట్, జిమాట్ ఇవన్నీ రాసి క్యాట్ రాసి అందులో జాయిన్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చెప్పి వాళ్ళకి అర్థం అవ్వడము, వీళ్ళు చెప్పిన వాళ్ళు చేయగలగడం అనేది ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఎంఎన్సీస్లో ప్రాజెక్ట్ వర్క్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ప్రీమియం బీ స్కూల్స్ యాజ్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, అదర్వైజ్ ఇట్స్ బిట్ డిఫికల్ట్. ఓకే సార్, మనకి మరో కాలర్ శంకర్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శంకర్ గారు. హలో శంకర్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. శంకర్ గారు చెప్పండి, మీ డౌట్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి శంకర్ గారు, చెప్పండి డౌట్. గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ పర్చేయింగ్ ఫస్ట్ ఇయర్ బీకామ్, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ. ఐఎమ్ పర్చేయింగ్ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ. మీరు కంప్లీట్గా టీవీ మ్యూట్లో పెట్టండి, మాకు క్లియర్గా వినిపించటం లేదు. ఓకే అండి, డిస్టర్బెన్స్ రావటం వల్ల కాల్ అనేది కట్ చేయబడింది. కాలర్స్ అందరికీ కూడా దయచేసి టీవీ వాల్యూమ్ అంతా మ్యూట్లో పెట్టి కాల్ చేయండి. అండ్ శంకర్ గారు, విశ్వనాథ్ గారు, మనం మాట్లాడతాం ప్రీమియం బీ స్కూల్స్కి యూనివర్సిటీ కాలేజెస్లో చేసిన వాళ్ళకి డిఫరెన్స్ గురించి చెప్తున్నారు ఇందాక. ప్రీమియం బీ స్కూల్స్లో హ్యాపెనింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అక్రాస్ ది సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, బిఎఫ్ఎస్ఐ, ఐటీ, సర్వీసెస్, ఆ సెక్టర్స్లో ఉన్న టాప్ కంపెనీస్తో దే వర్క్ ఇన్ ప్యారలల్ విత్ దెమ్. ఎందుకంటే ఇందులో చదువుకున్న స్టూడెంట్స్ అందులో పనిచేయడం ఉంటుంది. పనిచేయడం వల్ల వాళ్ళు అలమ్ని ఉంటారు, రైట్. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒక హిందుస్థాన్ లెవెల్లో పనిచేస్తుంటాడు. సో ఈ ఆల్వేస్ హ్యావ్ అఫినిటీ టువర్డ్స్ ఐఐఎంఏ, రైట్. అందులో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్స్ అలాట్ చేయడం, దిస్ ఈజ్ వన్ వే. వై ఎంఎన్సీస్ గెట్ ఎంఎన్సీస్లో ఆపర్చునిటీ ఎలా దొరుకుతుంది అనే విషయంలో. నా ఎప్పుడైతే ఈ పర్టికులర్ ప్రీమియం బిజినెస్ స్కూల్ స్టూడెంట్ ప్రీమియం కంపెనీలో పనిచేస్తాడో వాళ్ళకి డెడికేటెడ్ టీమ్ ఉంటుందన్నమాట ప్రీమియం కంపెనీస్లో, రైట్. వాళ్ళ పని ఈ స్టూడెంట్స్ని గ్రూమ్ చేయడము. ఎందుకంటే వీళ్ళకి రేపు అవసరం అవుతారన్న ఉద్దేశంలో, రైట్. దాని తర్వాత వీళ్ళ ఫర్మ్లో జాయిన్ కాకుండా వాళ్ళకి అవకాశం లేకుండా వాళ్ళు వేరే ఫర్మ్స్లో జాయిన్ అయినప్పుడు కూడా వీళ్ళు ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలాంటి పెద్ద ఫర్మ్లు చేయడం వల్ల దే హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ గుడ్ విల్. ఓకే, దిస్ ఫర్మ్ ఈజ్ గుడ్, ఐ హ్యావ్ డన్ మై ప్రాజెక్ట్ రిపోర్ట్ దేర్, ఐ హ్యావ్ లెర్న్ సంథింగ్ దేర్. ఇలాంటి ఆస్పెక్ట్స్లో లెర్నింగ్ విల్ బీ ఎక్సలెంట్. అండ్ నౌ కమింగ్ టు ప్రాజెక్ట్ వర్క్స్ డన్ త్రూ affiliated college to universities and general, వీటికి అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ సరైన ఇన్విటేషన్స్ ఫ్రమ్ ఫర్మ్స్ లేకపోవడము. సో కంపెనీస్తో రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది ప్రాజెక్ట్స్ అనేవి కంప్లీట్ చేయడం, రైట్. అలా లేకపోవడం వల్ల ఈ స్టూడెంట్స్కి అలాంటి ఫర్మ్స్లో రాకపోవడం వల్ల ఆబ్లిగేషన్స్ పైన కొన్ని చిన్న ఫర్మ్స్, అప్కమింగ్ ఫర్మ్స్, స్టార్ట్అప్ ఫర్మ్స్ చేయడం వల్ల వీళ్ళకి టైం స్పెండ్ ఇందాక మనం కాలర్ కూడా చెప్పడం జరిగింది యాక్సెప్ట్ చేయట్లేదు ఎంఎన్సీస్ కంపెనీస్. అలా వీళ్ళకి టైం అలొకేట్ చేయలేక, వీళ్ళకి టైం స్పెండ్ చేయలేక, వాళ్ళు చెప్పినవి వీళ్ళు అర్థం కాక, వాళ్ళు చెప్పినవి వీళ్ళు చేయలేక, సో ఆన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ ఫ్రంట్ దే హ్యావ్ ఏ టెండెన్సీ ఆఫ్ నాన్ యాక్సెప్టెన్స్. ఇది మనకు అవసరమా అన్నది ప్రాక్టీస్లో ఉంది. కాబట్టి దట్స్ డిఫరెన్స్ ఇన్ లెర్నింగ్, గుడ్ లెర్నింగ్ if you do from MNCs. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వనాథ్ గారు. ఈరోజు మా కెరీర్ కౌన్సిలింగ్ వచ్చి చాలా వాల్యుబుల్ సజెషన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో ఇదండి వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్. తిరిగి మండే ప్రసారం అయ్యే కెరీర్ కౌన్సిలింగ్లో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ కెరీర్ కౌన్సిలింగ్. స్టే ట్యూన్డ్ టు ATV. కెరీర్ కౌన్సిలింగ్ క్వశ్చన్ టైం. ఈరోజు ప్రశ్న:
గెలీలియో ఏది కనిపెట్టాడు? ఏ. బారోమీటర్, బి. పెండులం క్లాక్, సి. మైక్రోస్కోప్, డి. థర్మోమీటర్. మీ సమాధానాలను కెరీర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ఊరు, ఆన్సర్ కోడ్ టైప్ చేసి 56006767కి SMS చేయండి. సరైన సమాధానాలు పంపి లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి దుర్గా జ్యువెలర్స్ అండ్ జెమ్స్ వారు అందించే ఆకర్షణీయమైన బహుమతి ఇవ్వబడుతుంది.